ముందుగా మీ అందరికీ చాలా థ్యాంక్స్ అండి. నేను మా శ్రీకాకుళంలో స్పెషల్ రెసిపీ అని ఆరిదంబల్ని అప్లోడ్ చేశాను కదా, దానికైతే చాలా మంచి రెస్పాన్స్ ఇచ్చారు. అలాగే చాలామంది కామెంట్స్ చేశారు, కొబ్బరి ముక్కలుగా కాదు తురుము వేయండి, పాలు పోయండి, ఇంకా కొంచెం తిక్కుగా అవనిస్తే ఇంకా బాగుంటుంది, మా ఏరియాలో ఆరతి అంటారు, పాసం అంటారు, ఇలా చాలామంది కామెంట్స్ చేశారు. కామెంట్స్ సజెషన్స్ చేసిన ప్రతి ఒక్కరికి చాలా థ్యాంక్స్ అండి. ఈసారి మీరు చెప్పినట్టుగానే చేశాను. బెల్లాన్ని వేసుకొని దాంట్లో తురిమిన కొబ్బరిని కూడా వేసేసుకొని కొంచెం దగ్గరికి అయిన తర్వాత వరిపిండిలో కొంచెం నీళ్లు కలిపేసి అది కూడా వేసి ఇంకొంచెం దగ్గరికి అయిన తర్వాత కాచిన పాలను కూడా వేసి ఇలా థిక్గా అయ్యేంత వరకు మిక్స్ చేస్తూ ఉన్నాను. ఇంకా ఇలా దగ్గరికి అయిన తర్వాత ఇంక సర్వ్ చేసేసుకోవడమే. అసలు కొబ్బరి తురిమి వేశాను కాబట్టి అసలు చాలా బాగుంది. ఇంకా నేను ఇంతకుముందు చేసింది కొంచెం పెద్ద పెద్ద ముక్కలు వేశాను కాబట్టి కొంచెం నవలాలి, కానీ ఇదైతే మట్టుగా అలా స్మూత్గా కరిగిపోతూ చాలా బాగుంది. చెప్పిన ప్రతి ఒక్కరికి చాలా థ్యాంక్స్ అండి. చాలా బాగుంది, నాకైతే బాగా నచ్చింది. థ్యాంక్ యూ.